నిన్న పంపించిన వీడియో సెషన్ మీద ఇద్దరు నన్ను క్వశ్చన్స్ అడిగారు, డౌట్స్ అడిగారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ 11:15 అవుతుంది. నా టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను స్లైడ్స్ ప్రిపేర్ చేయలేను. ఆల్రెడీ నేను ఒక స్లైడ్ ప్రిపేర్ చేసిన ఈ 20 క్వశ్చన్స్ని. సో అయితే నిన్న మీరు అడిగిన క్వశ్చన్స్ ప్లస్ రిమైనింగ్ సెషన్ కలిపి నేను ఇంకో వీడియో ఒక 15 to 20 minutes చేయాల్సి ఉంటుంది. మీకు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కొంచెం ఇమేజెస్ లాంటివి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఈ వీడియోలో ఈ 20 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మిగతా క్వశ్చన్ని రేపే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ 20 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో పక్కా అడుగుతారు. సో టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం మ్యాటర్లోకి. ఇక్కడ వాట్ ఆర్ ద 3 golden rules ఆఫ్ అకౌంటింగ్. యాక్చువల్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ప్రతిదీ ఇంగ్లీష్లో రాసిన కాబట్టి మీరు జస్ట్ వీడియోని పాజ్ చేసి ఒక పేపర్ మీద రాసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు ఫ్లో మిస్ కాకుండా ఉండడానికి నేను ఈ ఎంత ఎక్కువ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. అయితే వీటిని మీరు ఇంతకుముందు ఆల్రెడీ చూసి ఉంటారు. కాకపోతే మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు అనేది, అంటే ఒక్కొక్కరు ఒక్కోలా గుర్తుపెట్టుకుంటారు. మీ ఇష్టం, మీరు ఏ విధంగా నేను గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఫ్లో మిస్ కాకుండా చూసుకోండి. ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏం లేదు. కాకపోతే వీటిని ఈ నామినల్ అకౌంట్ అనేది పిఎన్ఎల్ మీద, ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇంపాక్ట్ ఇస్తుంది. పర్సనల్ అండ్ రియల్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ షీట్ అండ్ అదర్ ఫైనాన్షియల్ స్టేట్ మీద ఇంపాక్ట్ ఇస్తుంది. ఇట్లా చెప్పొచ్చు. అయితే అసెట్స్ ఈ రియల్ అకౌంట్స్లో ఎప్పుడు డెబిట్ చేస్తాం కమిషన్, దాన్ని వేరే వీడియో చేస్తాం. మీరు అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు ఇంటర్వ్యూకి. జస్ట్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అన్నప్పుడు ఈ 3 చెప్పి ఈ డెబిట్ అంటే ఏంటిది, క్రెడిట్ అంటే ఏంటో చెప్తే సరిపోతుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, తర్వాత చూసుకుందాం మిగతా. ఇప్పుడు వాట్ ఆర్ ద 3 main types ఆఫ్ అకౌంట్స్ చూస్తే మనకు 3 రకాల అకౌంట్స్ ఉంటాయి. రియల్, పర్సనల్, నామినల్ అని. ఇక్కడ రియల్ అకౌంట్ అంటే ఆల్ అసెట్స్ ఇన్ ద బిజినెస్ ఐదర్ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్ క్లాసిఫై యాజ్ ద రియల్ అకౌంట్స్. అంటే మనకు బిజినెస్లో యూజ్ చేసే ఆల్ అసెట్స్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే ఏంటిది, ఫిక్స్డ్ అసెట్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ప్లాంట్ అండ్ మెషినరీ కానీ, ఇటువంటి టాంజిబుల్ అంటే వీ కెన్ టచ్ అండ్ ఫీల్, అటువంటి వాటిని లేకపోతే ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మీకు సాఫ్ట్వేర్ లైసెన్స్ కానీ, పేటెంట్స్ కానీ, ఇంకేముంటాయి నాలెడ్జ్ రైట్స్ కానీ, కాపీ రైట్స్ కానీ, ఇటువంటి ఏమైనా ఇంటాంజిబుల్ అంటే వీ కాంట్ టచ్ అండ్ ఫీల్, దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఇంటాంజిబుల్ అసెట్స్. వాటిని రియల్ అకౌంట్ కిందకి చెప్తారు. అయితే ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటే అకౌంట్స్ రిలేటెడ్ టు ఏ పర్సన్, ఎంటిటీ ఆర్ ఏ లీగల్ బాడీ కాల్డ్ యాజ్ ఎ పర్సనల్ అకౌంట్. ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ పేరు ఉంది, మీరు ఒక పర్సన్, మీ పేరును పర్సనల్ అకౌంట్ కింద తీసుకోవచ్చు. లేకుంటే ఏదైనా కార్పొరేషన్ బాడీ ఉంది అంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే మీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, లేకపోతే ఇంకా ఏముంది గవర్నమెంట్ మన సెక్రటరేట్ కానీ, అసెంబ్లీ కానీ, ఇవన్నీ పర్సనల్ లీగల్ బాడీస్. వీటన్ని పర్సనల్ అకౌంట్ కింద ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కంపెనీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఇవన్నీ కంపెనీస్ కూడా రిజిస్టర్ అయిన లీగల్ బాడీస్ మన కంపెనీ యాక్ట్ కింద. లేకుంటే పార్ట్నర్షిప్ కింద కొన్ని అవుతాయి కదా, వాటిని కానీ, లేకుంటే మీ ఏరియాలో జిరాక్స్ షాపులు అవన్నీ ఏదో ఒక పేరు ఉంటాయి, వాటిని అన్నింటి పర్సనల్ అకౌంట్ కింద వేసేస్తారు. ఇక్కడ నామినల్ అకౌంట్ అంటే ఆల్ అకౌంట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. వీటిని నామినల్ కింద వేస్తారు. మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ అది నామినల్ అకౌంటే, ఇన్కమ్ అండ్ గెయిన్ అది కూడా నామినల్ అకౌంటే. ఓకే, దీన్ని మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం ఫ్లో మిస్ కాకుండా చూసుకోండి. జస్ట్ మీరు వీడియో పాజ్ చేసి ఒక పేపర్ మీద నోట్ చేసుకొని చదవాల్సిందే. దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూసుకుంటే వై ఈజ్ డిప్రిసియేషన్ నాట్ చార్జ్డ్ ఆన్ ద ల్యాండ్ అంటే ల్యాండ్ మీద డిప్రిసియేషన్ మనం ఎందుకు ఛార్జ్ చేయం. అయితే ఇందులో కీవర్డ్ ఏంటంటే ల్యాండ్ హ్యాస్ ద ఇన్ఫినిటీ యూజ్ఫుల్ లైఫ్. ల్యాండ్కి ఇన్ఫినిటీ యూజ్ఫుల్ లైఫ్ ఉండడం వల్ల మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేయలేం. ఎందుకంటే మీకు మామూలుగా మీరు డిప్రిసియేషన్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. నువ్వు ఏ మెథడ్ తీసుకున్నా మీకు యూజ్ఫుల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక అసెట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొన్నారనుకోండి, ఆ కారు ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. అంటే దానికి ఒక యూజ్ఫుల్ లైఫ్ అనేది 5-6 సంవత్సరాలు అని చెప్పినాం. లేదా ఏదైనా ఫర్నిచర్ తీసుకున్నాండి, ఒక 10 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. 10 సంవత్సరాల తర్వాత దాన్ని పక్కకు పడేయడం, లేక సెకండ్ హ్యాండ్లో అమ్మేయడం. అంటే ప్రతి దానికి ఒక యూజ్ఫుల్ లైఫ్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. కానీ ల్యాండ్కు నువ్వు యూజ్ఫుల్ లైఫ్ అనేది డిసైడ్ చేయలేము. ఎందుకంటే మనకు ప్రకృతి ఇచ్చిన వరం అది, దట్ ఈస్ ఎ నేచర్ గిఫ్ట్. దాని యూజ్ఫుల్ లైఫ్ అనేది మానవుని వల్ల అసాధ్యం. అది దాన్ని ఏమంటారు, యూజ్ఫుల్ లైఫ్ని డిసైడ్ చేయడం. అందుకని చెప్పి దాని మీద మనం డిప్రిసియేషన్ అనేది చార్జ్ చేయము. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ అమార్టైజేషన్. ఇక్కడ అమార్టైజేషన్ అంటే
సింపుల్ డిప్రిసియేషన్కి అమార్టైజేషన్కి పెద్ద తేడా ఏంటంటే డిప్రిసియేషన్ ఏమో టాంజిబుల్ అసెట్స్ మీద చేస్తాం. ఆ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదా, ఫర్నిచర్ కానీ, ప్లాంట్ అండ్ మెషినరీ కానీ, ఈ వెహికల్స్ కానీ, లారీస్ కానీ, ఇటువంటి వాటి మీద డిప్రిసియేషన్. ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకుముందు ఇంటాంజిబుల్ అన్నప్పుడు చెప్పిన కదా, ఈ లైసెన్సెస్ కానీ, సాఫ్ట్వేర్ లైసెన్స్ కానీ, కాపీ రైట్స్ కానీ, లేకుంటే ట్రేడ్ మార్క్స్ కానీ, ఇటువంటి ఇంటాంజిబుల్ అంటే వి కాంట్ టచ్ అండ్ ఫీల్ దోస్ కైండ్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ మీద మన అమార్టైజేషన్ అని ఛార్జ్ చేస్తారు. ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు, సేమ్ రెడ్యూసింగ్ ద అసెట్ వాల్యూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్, దట్ ఈస్ ద అమార్టైజేషన్. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే మీకు ఇది అంటే ఈ డెఫినేషన్ మొత్తం చదివిన తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు మన గ్రూప్ ఉంది, గ్రూప్లో పింగ్ చేయండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ ఏ స్మాల్ సైజ్ టెక్నాలజీ కంపెనీ, ఆ కంపెనీ పేరు ఏంటంటే అన్రియల్ కార్పొరేషన్. ఈ అన్రియల్ కార్పొరేషన్ అనేది పర్సనల్ అకౌంట్. స్పెండ్స్ 5 lakhs అండ్ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద 5 lakhs ఖర్చు చేసింది. విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సస్టైన్ ఫర్ 5 years. So it may be decide to amortize this show 1 lakh each year for 5 years in the financial statement. వాడు సింపుల్గా చెప్పేదంటే ఓ కంపెనీ ఉంది అన్రియల్ కార్పొరేషన్ అనేది, అదేంటంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద 5 lakhs ఖర్చు పెట్టింది. అయితే ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనకు 5 సంవత్సరాల వరకు పనికి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేసేది అన్నట్టు. ఆ ఎస్టిమేషన్ చేసిన దాన్ని మనం ఈ 5 సంవత్సరాలకు ఓవర్ ద పీరియడ్ ప్రోరాటే బేస్లో మనం పంపించాల్సి ఉంటుంది. సో 5 సంవత్సరాలు అంటే 5 lakhs అంటే పర్ ఇయర్ 1 lakh. ఆ 1 lakhని మనం అమార్టైజ్ చేస్తాం, సింపుల్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే అమార్టైజేషన్ ఓన్లీ డన్ ఫర్ ద ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ ఇస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూస్తే వై ఈజ్ క్లోజింగ్ స్టాక్ నాట్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, అంటే ట్రయల్ బ్యాలెన్స్లో క్లోజింగ్ స్టాక్ ఎందుకు చూపించారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అడుగుతారు. సో ఇక్కడ ఏం రాసిందో చూద్దాం. ఇక్కడ మనం ఏం రాసి ఉందో, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది మనకు పర్చేజెస్లో ఒక పార్ట్ అన్నట్టు, అందుకని చెప్పి మనం క్లోజింగ్ స్టాక్ని చూపియం. అయితే ఇక్కడ చూస్తాం, క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ పర్చేజెస్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్రెడీ ఇంక్లూడ్స్ ద పర్చేజెస్. హెన్స్ ఇఫ్ ద క్లోజింగ్ స్టాక్ ఈజ్ షోస్ యాజ్ ఏ సపరేట్ ఐటమ్ ఇట్ విల్ బి డబుల్ కౌంట్ అండ్ రిజల్ట్ ఇన్ ఎన్ ఎర్రర్. అయితే వాడు ఏమంటాడంటే మనం ట్రయల్ బ్యాలెన్స్లో పర్చేజెస్ చూపిస్తాం, సేల్స్ చూపిస్తాం, క్లోజింగ్ స్టాక్ చూపాం. ఎందుకంటే మనకు క్లోజింగ్ స్టాక్ ఎందుకు చూపామంటే, మీరు ఎగ్జాంపుల్గా క్లోజింగ్ స్టాక్ ఎలా వస్తుంది, పర్చేజెస్ మైనస్ సేల్స్, ఆ రిమైనింగ్ బ్యాలెన్సే మీకు క్లోజింగ్ స్టాక్ వస్తుంది. అప్పుడప్పుడు మీకు ఏదైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ పర్చేజెస్ మైనస్ సేల్స్, దాన్ని ఏం చేస్తారు, క్లోజింగ్ స్టాక్ కింద చేస్తారు. అంటే క్లోజింగ్ స్టాక్ అనేది ఆల్రెడీ పర్చేజెస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ పర్చేజెస్ను మనం దాన్ని మనం ట్రయల్ బ్యాలెన్స్లో చూపిస్తున్నాం. మళ్ళీ పర్చేజెస్ని చూపించి క్లోజింగ్ బ్యాలెన్స్ని కూడా నువ్వు ట్రయల్ బ్యాలెన్స్లో చూపిస్తే దాన్ని డబుల్ ఎఫెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు 60,000 ఉంది, వాడు ఏదో వస్తువులు కొన్నాడు 60,000 సంబంధించింది. సో ఆ 60,000లో 10,000 స్టాక్ మిగిలిపోయిందని వీడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ట్రయల్ బ్యాలెన్స్లో ఈ 60,000 చూపించి ఈ 10,000 కూడా క్లోజింగ్ స్టాక్ చూపిస్తే నీకు అక్కడ మొత్తం ఎంత కనిపిస్తుంది, 70,000 కనిపిస్తుంది. అంటే నువ్వు 10,000 ఎక్కువగా చూపిస్తున్నట్టుంటుంది. అందుకని చెప్పి మనం పర్చేజెస్ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్లో చూపిస్తున్నాం కాబట్టి క్లోజింగ్ స్టాక్ను మనం చూపించాం. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ వీఆర్ నాట్ షోయింగ్ ద క్లోజింగ్ స్టాక్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ మనకు ఇంకో క్వశ్చన్ ఉంది, వాట్ ఆర్ ద 3 మెయిన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్లో మనకు 3 మెయిన్ అన్నాడు కాబట్టి ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్తున్నాం. మామూలుగా అయితే మనకు నోట్స్ టు ద అకౌంట్స్ అని చెప్పి ఇంకొకటి కూడా ఉంటుంది, అది రీసెంట్గా యాడ్ చేశారు దాన్ని. కాకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే 3 మెయిన్ అన్నాడు కాబట్టి మనకు ముఖ్యంగా ఉండేటి ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అందుకని వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ దానికంటే ముందు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షోస్ వేర్ ఏ కంపెనీస్ మనీ కేమ్ ఫ్రమ్, వేర్ ఇట్ వెంట్ అండ్ వేర్ ఇట్ ఈస్ నౌ. మామూలుగా సింపుల్గా చెప్పాలంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే నీకు బిజినెస్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు అది ఎక్కడ ఖర్చు పెట్టినావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఇది ఈ 3 ముక్కలు చెప్పడానికి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది రెడీ చేస్తాం. అయితే మీరు ఏ బిజినెస్ రెడీ చేయాలన్నా ఫస్ట్ మీకు ఏం కావాలి, డబ్బులు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనకు 2-3 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఓనర్స్ ఈక్విటీ ఉంటుంది, లేకుంటే షేర్ హోల్డర్స్ ఫండ్ ఉంటుంది, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా వాళ్ళు, లేకుంటే ఎక్కడి నుంచి వెళ్ళినా అప్పుకు తీసుకొస్తాం, బ్యాంకు లోన్ కానీ, లేకపోతే వేరే డమ్మి తెలిసిన వాళ్ళ దగ్గర లోన్ కానీ, ఇటువంటి సోర్సెస్ ఉంటాయి. వీటి దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకొస్తాయి పెడతావు. అది
దట్ మీన్స్ మనీ కేమ్ ఫ్రమ్, అంటే మీకు ఆ సోర్సెస్ నుంచి మీకు డబ్బులు వచ్చినాయి. అండ్ వేర్ ఇట్ వెంట్, మీకు వచ్చిన డబ్బులను నువ్వు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు కొన్ని అసెట్స్ కావాలి, కొన్ని వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లారీ బిజినెస్ పెట్టాలనుకో, లారీ కొనాలంటే డబ్బులు కావాలి, లారీ కొనడానికి డబ్బులు కావాలి, లారీ నడిపేయడానికి డ్రైవర్ కావాలి, డ్రైవర్కి ఇచ్చేది శాలరీ, అది వర్కింగ్ క్యాపిటల్. నీకు అది ఎవ్రీ మంత్ ఉంటేనే ఉంటుంది, ఎవ్రీ మంత్ మనకి శాలరీ ఇస్తేనే వాడు లారీ నడుపుతారు. సో అంటే నీకు వచ్చిన డబ్బుల్ని సగం అసెట్లో పెట్టినావు, సగం వర్కింగ్ అంటే బిజినెస్ రన్ చేయడానికి పెట్టినావు. ఇక్కడ బిజినెస్ రన్ చేయడానికి చేసేదే అంటే ఆపరేటింగ్, అంటే మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలిసేదే ఇన్కమ్ స్టేట్మెంట్. ఓకే, అండ్ వేర్ ఇట్ ఈస్ నౌ, అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి. అయితే ఈ వేర్ ఇట్ ఈస్ అంటే డబ్బులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నువ్వు బిజినెస్ చేస్తే లాస్ అయిందనుకో, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, నీ దగ్గర లేవు అన్నట్టు, లాస్ అయిపోయింది పిక్చర్. నీకు ఒక లాభం వచ్చిందనుకో, నీ ప్రాఫిట్ అంటే నీ ప్రాఫిట్ రూపంలో నీ డబ్బులు ఉన్నాయి, అండ్ అసెట్ రూపంలో నీ డబ్బులు ఉన్నాయి, క్లోజింగ్ స్టాక్ రూపంలో నీ డబ్బులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క విధంగా నువ్వు తీసుకొచ్చిన డబ్బులన్నీ ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఒకవేళ లాస్ అయిందంటే నీ దగ్గర సంథింగ్ నథింగ్ ఈజ్ దేర్. సో అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినావు, అండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. ఈ 3 తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది రెడీ చేస్తాం. ఇందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంట్. అయితే వీటన్నిటికీ కొంచెం మంచి డెఫినేషన్స్ ఇస్తా, ఈ గలీజ్గా ఉన్నాయి ఈ డెఫినేషన్స్.